మలయాళ నటుడు కేంద్ర పెట్రోలియం టూరిజం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సంచలన ప్రకటన చేశాడు. తనను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఆ పదవిని కేరళకు చెందిన సదానంద మాస్టర్ కి అప్పగించాలని ఆయన విజ్ఞప్తి చేయడం రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు కేరళలోని కన్నూరులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన సదానందమూర్తి మాస్టారు ఈ పదవికి అర్హులని, కాబట్టి ఆయన ఈ మంత్రి పదవిని చేపట్టేందుకు కేంద్ర నాయకత్వం ఆలోచించాలని, అందుకు వీలుగా తనని స్వచ్ఛందంగా కేబినెట్ నుంచి తొలగించాలని ఆయన కోరారు. సురేష్ గోపి నరేంద్ర మోడీ కేబినెట్లో సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే 1994లో జరిగిన సిపిఎం కార్యకర్తల హత్యాకాండలో సదానందమూర్తి 2 కాళ్ళు పోగొట్టుకున్నారు. ఆయన్ని బీజేపీ నాయకత్వం ఇటీవలే రాజ్యసభకు ఎంపిక చేసింది. కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడడానికి సదానంద మాస్టర్ విశేష కృషి చేశాడు. సురేష్ గోపిని కేరళలో పార్టీ బలపడేందుకు వీలుగా మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు అప్పట్లోనే రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. చాలా మంది రాజకీయ నాయకులు పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సురేష్ గోపి పదవిని స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధపడడం, అందుకు ఆయనే ప్రకటన చేయడం చాలా అద్భుతమైన విషయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.